చిట్టా నంబర్ లాస్ట్ చిట్టా ఆఫ్ ది డే అనుకుందాం. చెలుపు ఇదేంది గిరీష్ ఏం చెప్పినావు? మనకు పిల్లలు వద్దు, పెళ్ళిళ్ళు అసలే వద్దు, ఏం చేద్దాం అని అంటే ఎంజాయ్ చేద్దాం. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ పెళ్ళంటే నూరేళ్ళ మంటరా కాదురా ఉంటాయి కదా పాట, ఆగరా బాగరా చూసినా మా హరి కూడా జబర్దస్త్ పాడుతుంది. ఇది సినిమా మట్టుకుంటే బాగుంటుంది, బట్ వాస్తవానికి ఇది ప్రాక్టికల్గా చేస్తున్నారు చూడు యువకులు భారతదేశంలో. గిరీష్ నరాలు ఫట్ అయిపోతున్నాయి. నిన్న కూడా ఏదో పార్టీషన్ తెచ్చినావు, లాస్ట్కి ఇవాళ కూడా ఏదో చిట్టకి ఇట్లాంటిది తెచ్చినావు అని అంటే ఇట్లా జిందగీ ఇట్లా 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 ఉండాలంటారు. పబ్బులలో ఇట్లా కాగితాలు ఎగిరేసి థియేటర్లలో ఎగిరేసి నేను ఇండిపెండెంట్ అని చెప్పి ఒకటి షురూ చేస్తారు. ఇండిపెండెంట్ అని అనేది దాటికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫెమినిజం. గిరీష్ నువ్వు ఫెమినిజం అని అంటున్నావు, మొగోళ్ళు సొక్కంగా ఉన్నారా? లేరు. షురూ అవుతుందే మాతో ఫస్ట్. నేను చక్కగా ఉంటే మొగోడు చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు చక్కగా అవుతాయి? షురూ అవుతుందే మాతోని. అట్లా అని చెప్పి సప్పట్లు 2 చేతులతో వస్తాయి, ఒక చేతితో రాదు. అయితే కార్పొరేట్లా ఇది ఒక పెద్దగా తీసుకొని వచ్చారు ఏంటంటే ఫెమినిజం. బికాస్ సాఫ్ట్ టార్గెట్ ఉంటారు కదా మహిళలు పాపం. ఫెమినిజం అనే ఒక టాపిక్ తీసుకొని వచ్చి ఎకనామిక్ కొలాప్స్ని యాక్సిలరేట్ చేస్తారు. ఇది నేనంటలేను, పెద్ద పెద్ద సంస్థలు మాట్లాడుతున్నాయి. స్టబర్న్ లవ్, డేరింగ్ టు డ్రీమ్ ఎ చైల్డ్ ఫ్రీ ఉమెన్ అంట. అంటే కళ ఏందంట తెలుసా? కళ ఏందంటే పిల్లలు లేని ఉమెన్, మహిళలు. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అరే ఇప్పుడు షర్మిలక్కని ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడితే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచినటువంటి యాత్ర అని అనకుండా ఆడపిల్ల అంటే ఆడపిల్ల. ఇక్కడ అట్లా కాదు. భరత మాతను కూడా మనం మాత అని అన్నాం. పచ్చి బాలెంతరాలు నా భరతమాత అని చెప్పినాం. ఎందుకంటే అరే కృష్ణుడి వేణుగాన సుధాంబుది ఇలా మనం అందరం ఇన్నము ఆ వేణుగానం అని అంటే నీ భరతమాత కన్నదిరా, నీ భరతమాత ఆ శ్రీకృష్ణుడి కన్నదిరా. ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. పచ్చి బాలెంతరాలు నా భరతమాత. నువ్వు చైల్డ్ ఫ్రీ అని ఎట్లా కలగంటావు? ఈ పైశాచిక ఆనందం ఏంది అని చెప్తావు. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఉమెన్. నో ఫెమినిజం వాజ్ చూజన్ ఇన్ ది వరల్డ్. ఫెమినిజంని ఒక అస్త్రం చేసిండ్రు. అండ్ ఈ అస్త్రం కేవలం భారత్ చాలా దీన్ని డిఎన్ఏలకు ఎక్కించుకుంది. మై సో కాల్డ్ సెల్ఫిష్ లైఫ్. నేను ఎంత చేయాలి గిరీష్? నేను చేసుకుంటూ వస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అందులో డౌటే లేదు. బట్ పిల్లలు అని అన్నప్పుడు తండ్రి కంటే ఒక పెద్ద పాత్ర తల్లిది. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే, తల్లి కడుపులు ఉన్నప్పుడే అభిమన్యుడు యోధుడైండు బ్రదర్. తల్లి కడుపులు ఉన్నప్పుడే అభిమన్యుడు యోధుడైండు. పద్మవ్యూహంని చీల్చే ఐడియాని నేర్చుకున్నాడు. తల్లి గర్భం కేవలం బిడ్డలుగానే మెషిన్ కాదు, ఒక నాగరికతకు పునాది వేసే తత్వం, తపస్సు. నవగ్రహాల సాక్షిగా 9 నెలలు దాన్ని మనం చైల్డ్ ఫ్రీ ఉమెన్ కాడికి మాట్లాడుతున్నాం. ఇది ఎట్లయిపోయిందనంటే నో చైల్డ్ నో ఫ్యూచర్, నో చిల్డ్రన్ నో ఫ్యూచర్. ఇలా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, గిరీష్ గారు కాదు. నిన్ననే నేను ఫర్టిలిటీ మన బర్త్ రేట్ గురించి మాట్లాడినా, ఫర్టిలిటీ రేట్ గురించి మాట్లాడినా. హిందువుల ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది? 1.9. ముస్లింలది ఎంత ఉంది? 2.36. నువ్వు పార్షాలిటీ చూపుతున్నావు గిరీష్. మొగోళ్ళ గురించి ఏం మాట్లాడతావు? లంగలు ఉన్నారు, లంగలు లేరని కాదు, లంగలు చాలా ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. నేను మాట్లాడతలేను. ఇది ప్యూ రీసెర్చ్ సెంటర్ ఏం చెప్తుంది తెలుసా? 47 మిలియన్ సింగిల్ మెన్ ఇన్ ది యుఎస్ అంట. 50% ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఏ కమిటెడ్ ఆర్ ఏ క్యాజువల్ రిలేషన్షిప్. డాష్ అండ్ ఫర్గెట్ జిందగీ మొత్తం. నేను పచ్చిగా మాట్లాడుతున్నా. వీఆర్ అడల్ట్స్ అండ్ వీ నీడ్ టు స్పీక్ టుడే. నీ నాగరికత మిగలాలనంటే నువ్వు కనాలే. నీ సనాతనం బతకాలనంటే నువ్వు పెళ్లి చేసుకోవాలా. నీ ధర్మం గట్టిగా ఉండాలనంటే నువ్వు ధర్మాన్ని నమ్మాలా. నీ ధర్మం నీ డ్యూటీ డిఫైన్ చేస్తుంది, నీ డ్యూటీ నీ కర్మని డిఫైన్ చేస్తుంది, నీ కర్మ నీ మోక్షానికి మూలమవుతుంది. ఇది నేను చెప్పింది కాదు. పరబ్రహ్మ స్వరూపుడు ఆ శ్రీకృష్ణుడు చెప్పిండు అర్జునుడికి. 49% ఎట్లా లుక్ చేస్తున్నారట అంటే క్యాజువల్ డేట్స్ 10% అయితే టిండర్లా టింగ్ కొట్టుడు, కలుసుడు, కాఫీ తాగుడు. ఏ హంసే జమానే లड़की बड़ी अनजानी है, सपना ये सच है दीवानी है, हाँ ये पगला बिल्कुल ना बदला. ఇదే కదా జిందగీ. ఇంకో కొత్త బంది చూడు. 14% ఆర్ లుకింగ్ ఫర్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. ఒక్కసారి కమిట్ అయితే నేను నా మాటనే అయినా. కమిటెడ్ రిలేషన్షిప్ బట్ నాట్ మ్యారేజ్. కమిటెడ్ రిలేషన్షిప్స్ కూడా మంచిదే నిజంగా చెప్తే. ఇంకా
దీనికంటే ఇది బెటరే కదా కమిటెడ్ రిలేషన్. ఇది ఎట్లాంటి టైప్ అని అంటే ఇద్దరు గిటార్ పట్టుకొని టెరెడెన్ టెన్ 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 టెరెడెన్ 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 అని ఉంటుంది చూడు. 26% హైబ్రిడ్ గాళ్ళు ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు. 26% హైబ్రిడ్ గాళ్ళు. ఇక రగ్గడ్ మేల్, ఇది ఒక యాటిట్యూడ్ అయిపోయింది. ఐఎమ్ రగ్గడ్ మేల్. బాదరబందీలు ఏం లేవు. రగ్గడ్ అంటే అంటే రగ్గడ్ అంటే అరే నీ కుటుంబాన్ని పోషించనిక నువ్వు రగ్గడ్ గారా, నీ ధర్మాన్ని నువ్వు కాపాడనిక నువ్వు రగ్గడ్ గారా, నీ రాజ్యాంగాన్ని నువ్వు రాజీ పడకుండా కాపాడనికే నువ్వు రగ్గడ్ గారా, నీ పిల్లలని ప్రయోజకులను చేయనికే నువ్వు రగ్గడ్ గారా, అది రగ్గడ్ మేల్ అని అంటారు. కొంతమంది ఏమో అన్మ్యారీడ్గానే ఉంటానంటారు మేల్స్లలో కూడా. ద సెన్సేషన్ ఆఫ్ సింగిల్హుడ్ తెలుసా నీకు? ఇది కొత్తగా సినిమా తీద్దాం ఇక. ద సెన్సేషన్ ఆఫ్ సింగిల్హుడ్. నువ్వు పెళ్ళైనవు అని అంటే నిన్ను అవలగాన్ లెక్క చూస్తురట. ఇవాళ రేపు నిన్న మొత్తం చెప్తలేను మీకు. నువ్వు పెళ్ళయింది అనుకో నేను అవలగాన్ లెక్క చూస్తురట. బట్ నువ్వు సింగిల్గా ఉన్నానన్నావు అంటే ఏ మామా నువ్వు తోపు మామా, నువ్వు సింగిల్గా ఉన్నావు మామా, మాకు పొద్దుగా లేవగానే పంచాయతీలు మామా, కాఫీ టేబుల్ మీద ఆఫీస్లలో డిస్కషన్లు, సగం బట్టతల పోయింది మామా, ఇగో అరెకరం పోయింది మామా పెళ్లి చేసుకోగానే. బ్యాచులర్ బెనిఫిట్స్ మాట్లాడతారు, బర్డన్లు మాట్లాడతారు. మామ బ్యాచులర్లు ఉంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది తెలుసా మామ? కిరికిరిలే ఉండయి. అరే కాకపోతే పంచాయతీ ఉంటుంది మామ, మనం వండుకోవాలా, మనం విండుకోవాలా. నాకు ఇంకో మాట కూడా వచ్చింది, నేను ఇక అనలేను. సింగిల్గా ఉండాలంటే మెంటల్ పీస్ కోసం సింగిల్గా ఉంటాడంట. అరే నీ అమ్మ, అరే ఒక మనిషి నీకు తోడు లేకపోతే, అరే నాకు నా ఫస్ట్ గురువు నేను చెప్పా ఎవరో కానీ నాకు ఒక మాట నేర్పిండు, నేను చచ్చిపోతా. నా ఫస్ట్ గురువు ఊహ తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఫ్రెండ్స్ నాకు? గిరీష్, నీ తల్లిదండ్రుల తర్వాత నీ తల్లిదండ్రుల తర్వాత నిన్ను అత్యంత ఇష్టపడేది, నీ కోసం కష్టపడేది, నువ్వు నష్టపోతే చచ్చిపోయేది నీ భార్య, నీ పిల్లలు కూడా కాదు, నీ అన్నదమ్ములు కూడా కాదు. నీ తల్లిదండ్రుల తర్వాత నీకంటూ జీవితం ఇచ్చేసి సర్వస్వం కోల్పోయి కడుపు చీల్చుకొని నీ సంతానాన్ని ముంగటికి తీసుకుపోయి ఆ మహిళరా నీ భార్య అని చెప్పి నాకు నా ఫస్ట్ గురువు చెప్పిండు. సెన్సేషన్ ఆఫ్ సింగిల్హుడ్, మెంటల్ పీస్ అని అంట. సింగిల్గా ఉంటే సేవ్స్ లాట్ ఆఫ్ టైం అని అంట. హౌ? నో గెనాగింగ్, నో వరీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఇలా నేను హిందూ సమాజానికి ఒక మాట చెప్తున్నా, ఏ హిందూ, సింగిల్గా ఉండడం అనేది చాయిస్ కాదురా బాయ్, నీ మూర్ఖత్వం. నీ సోషల్ సూసైడ్ డిసైడ్ చేసుకో. హిందూ బర్త్ రేట్ కొలాప్స్ అవుతున్నది రా బాయ్. 2.36, 1.9. ఇవాళ మన నాగరికత మొత్తం వెంటిలేటర్ మీద ఉన్నది ఫ్రెండ్స్, నమ్ముతారా? మన బర్త్ రేట్, ఫర్టిలిటీ రేట్ సంకనాగిపోతున్నది. మన నాగరికత మొత్తం ఏడున్నది అని అంటే ఇలా వెంటిలేటర్ మీద ఉన్నది కంప్లీట్గా. బర్త్ రేట్ అని అంటే సివిలైజేషనల్ బ్యాటరీ రాబాయి, బ్యాకప్ బ్యాటరీ. బర్త్ రేట్లు అని అనేటివి బ్యాకప్ నాగరికత బ్యాటరీలు. చెప్పినా కదా 2.36 ముస్లిమ్స్ ఉంటే మనది 1.9 ఉన్నది. నీకు పిల్లలు పుట్టకపోయి ఫర్టిలిటీ రేట్ లేకపోతే నో బర్త్ రేట్, సో నో ఫ్యూచర్. జపాన్లో 2023లోనంట 7,99,728 మంది జననాలైనాయంట, ఏమంటారు బర్త్లైనాయంట, పిల్లలు పుట్టిరట. ఇది 1800s నుంచి కంపేర్ చేస్తే గింత తక్కువనా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తం సంవత్సరంలో 2023లో 7,99,728 మంది పుట్టిరట. ఇటలీలో 1000 మంది ఉంటే 7 బర్త్లే పుడుతురట. అంటే 1000 మందికి 7 పుడుతురట. ఇక ఇటలీలకే పరిమితం అయ్యేటట్టున్నది. ఏమన్నా రాహుల్ గాంధీ పోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో ఇటలీలో, నాకు తెలియదు. కానీ సౌత్ కొరియాలో ఫర్టిలిటీ రేటు 0.78. ఎంత? 0.78 సౌత్ కొరియాలో, వరల్డ్స్ లోయెస్ట్ అది. అయితే ఇప్పుడు మొత్తం కహానీలో మీరు చూడండి, ఇవాళ గిరీష్ గారు బర్త్ రేట్ గురించి మాట్లాడతలేడు, ఫర్టిలిటీ రేట్ గురించి మాట్లాడతలేడు. పాలిటీషియన్స్ ఫస్ట్ మాట్లాడితే నేను తీసుకొని వచ్చిన. సడన్గా పాలిటీషియన్స్కి ఎందుకు బర్త్ రేట్ మీద అంత మోజులు వేసిందిరా అంటే, నో చిల్డ్రన్, నో ట్యాక్స్ పేయర్స్ ఫర్ ది ఫ్యూచర్. పెన్షన్లు విరిగిపోతాయి, ట్యాక్స్ పేయర్లు లేకపోతే పెన్షన్లు విరుగుతాయి కదా. ఎట్లనైనా సరే పెన్షన్లు కొన్ని రోజుల తర్వాత తరుగుతాయొచ్చు, అలా ట్యాక్స్ పేయర్లు లేరు. మళ్ళీ నా వారసత్వం రాజకీయాలు ఎట్లా నడుస్తాయి? ట్యాక్స్ పేయర్లు లేకపోతే వాళ్ళు ట్యాక్సులు కడుతుండాలా, మేము అనుభవిస్తుండాలా, వాళ్ళు ఆలోచిస్తుండాలా, మేము అనుభవిస్తుండాలా. ప్రభుత్వాల స్వార్థం అదే. అసలు ప్రాఫిట్ ఏంది గిరీష్ అని అంటే, ఈ ఫెమినిజం అనేది ఎంపవర్మెంటా మహిళలకు, లేకపోతే ఒక వరమా శాపమా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ ఫెమినిజం పేరు మీద ఎన్ని డైవర్స్లు అయినాయి ఫ్రెండ్స్? నా ఇండిపెండెన్స్ దెబ్బతిన్నది, నా కెరియర్ దెబ్బతిన్నది, నిన్ను చేసుకున్నందుకు నేను తోపు ఉంటుండే గిట్ల అయిపోయినా. మొగోడు కూడా గట్టనే మాట్లాడతాడు. బట్ ఫెమినిజం అనేది చాలా పెద్ద వర్డ్ అయిపోయింది ఇలా వరల్డ్లో. దాని మీద చర్చ బాగా జరుగుతున్నది కాబట్టి చెప్తున్నా. ఈ ఫెమినిజం పేరు మీద ఎన్ని డైవర్సులు కాలే? అండ్ డైవర్స్ అని అన్నప్పుడు 28 బిలియన్ పర్ ఇయర్ అమెరికాలో ఈ బిజినెస్, డైవర్స్ బిజినెస్. అరే అన్ని బిజినెస్ ఏరా నాయన, నువ్వు అనుకుంటున్నావేమో. ఈ డైవర్స్ బిజినెస్
అమెరికాలో 28 బిలియన్ పర్ ఇయర్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే అమెరికాలో ఇల్లులు కట్టేటప్పుడు సోలో అపార్ట్మెంట్లు కడుతున్నారు. జెప్టోలు, జొమాటోలు, స్విగ్గీలు వచ్చినాక మీల్ కిట్లు దొరికిపోతున్నాయి. చైన్ యాప్స్ వచ్చేసినాయి, డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి. ఇక దాని తర్వాత నువ్వు ఇంట్లో కూర్చొని ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు రీళ్లు చూస్తావు, ఎంతసేపు డేటింగ్లలో నువ్వు చాట్ చేస్తావు, డిజిటల్ లవ్ ఎన్ని రోజులు చేస్తావు. ఇంకా కొంత సినిమా వచ్చింది, వాడు ఏఐని ప్రేమిస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఏఐ ఆడదాన్నే ప్రేమిస్తాడు. దీనికి డిప్రెషన్ గురవుతుంది. డిప్రెషన్ గురైనాక డైవర్స్ ఇండస్ట్రీలో ఇంకొక కొత్త ఇండస్ట్రీ వస్తుంది. ఏది తెలుసా? ఫార్మా ఇండస్ట్రీ. అదేంటి గిరీష్ అంటే మళ్ళీ డిప్రెషన్ వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు. యాంటీ డిప్రెషన్ టాబ్లెట్ల భయ $16 బిలియన్ మార్కెటు. కోకాపేటలో భూమి కూడా దొరికిపోతుంది ఎకరాలకు ఎకరాలు. అభయ మీకు అర్థమవుతుందా? $28 బిలియన్ డైవర్స్ అయితే $16 బిలియన్ మార్కెట్ మీ యాంటీ డిప్రెషన్ ఫార్మా ఇండస్ట్రీ. ఇప్పుడు కొత్త ప్లేబుక్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫెమినిజం పేరు మీద ఎంపవర్మెంట్ అంటే నీ ఫ్యామిలీ కంటే నీ కెరియర్ ఇంపార్టెంట్ కదా. ఇండిపెండెంట్ పేరెంట్స్, వీఆర్ ఇండిపెండెంట్ పేరెంట్స్. 6 నెలలు తల్లితో ఉంటాడు, 6 నెలలు తండ్రితో ఉంటాడు. ఇప్పుడు గుణాలానికి తల్లివి రావాలా, తండ్రివి రావాలా? తల్లిదండ్రులే రావాలి కదా అని అన్నది నా వాదన. నీ ఏకాంతంలో ప్రాఫిట్లు సంపాదించుకుంటుర్రా. ఏకాంత సేవ తెలుసు కదా మీకు, ప్రాఫిట్లు సంపాదించుకుంటుర్రు. సోషల్ కొలాప్స్ అవుతున్నది ఇడా, సొసైటీ కొలాప్స్ అవుతున్నది ఇడా, వాడు ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాడు. ఫెమినిజమే అగర్ లిబరేషన్ అయిన ఉంటే మళ్ళీ ఫ్యామిలీ యూనిట్ల డిమాలిషన్ ఎందుకు అవుతున్నది ఇవాళ నాకు చెప్పుర్రి. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయి అగర్ ఫెమినిజం అంత గట్టిది అయిన ఉంటే? ఫ్యామిలీలు ఎందుకు గట్టిగా ఉంటలేవు? నీకు పిల్లలు లేకపోతే నీ ఆస్తులు వేరోడికి పోతాయిరా. ఇవాళ నీకు అర్థమవుతుందా యూరోప్లో ఏమవుతుందో? నాగరికత లేక ఆ ఆస్తులన్నీ ఆడ వచ్చిన చొరబాటుదారులు, చోర్లు, ఇల్లీగల్ ఇమైగ్రెంట్ చేతులకు పోతున్నాయి. జర్మనీలో 25% బర్త్లు ఏవైతే ఉంటాయో, జననాలు ఏవైతే ఉంటాయో అవి ఇల్లీగల్ ఇమైగ్రెంట్ మదర్లకు అవుతున్నాయి. స్వీడన్లో 33% ఆఫ్ ది న్యూ బార్న్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా పుట్టిరు చూడు భూమి మీద, స్వీడన్లో వాళ్ళు ఫారెన్ బార్న్ పేరెంట్స్కి పుట్టిండ్రు. ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ బర్త్ రేట్ ఎంత ఉంది తెలుసా? చొరబాటుదారులు, గుస్పేటియా అని అంటాం కదా, 3 ఉన్నది. నీది 1.9 ఉన్నది ఓ హిందూ. గుస్పేటియా, ఈ రోహింగ్యా, ఈ బంగ్లాదేశ్కి వచ్చిన 3 ఉన్నది. ఏం చేద్దామంటావు? మళ్ళీ కేసీఆర్ గారు అంటారు చూడు, మళ్ళీ ఏం చేద్దామంటావు కదా అంటే యూరోప్ అయిందిరా భయ్ ఇలా నువ్వు తెలుసుకో అని అంటున్నా నేను హిందూకి. అంటే నువ్వు పిల్లలు కానీ అని నేను చెప్తలేను, తెలుసుకో అని చెప్పి చెప్తున్నా. ఫ్యామిలీ వాల్యూస్ నేర్చుకో అని చెప్పి చెప్తున్నా. లేకపోతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ నీ ఆస్తులు జప్తు చేస్తాయి అని చెప్తున్నా. ఈ డాలర్ హెగమోనీ ఇప్పుడు పెద్దగా వీటిని ఏం ఫండ్ చేయ, ఈ ఫెమినిజం ఇదంతా. ఒకసారి $1 పడిపోయిన తర్వాత వీటికి ఏం ఫండ్స్ రావు. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. మీడియా ఏం చేస్తుంది అని అంటే మదర్హుడ్ అంటే స్లేవరీ అని చెప్తుంది. ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది అని అంటే కిడ్స్ని పెంపకం అని అంటే నీ కెరియర్ని నాశనం చేసుకోవాలని చెప్తుంది. కల్చర్ ఏం చెప్తుంది అని అంటే నువ్వు 40 ఏళ్ళైనా చైల్డ్ ఫ్రీగా ఉన్నావనంటే అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ మేల్ ఎంపవర్మెంట్ అని చెప్పి చెప్తుంది. ఉమెన్ డిలేయింగ్ మ్యారేజ్ అని అంటే అసలు యాక్చువల్లీ నీ ఫర్టిలిటీ రేట్ 40 తర్వాత పడిపోతుంది. ఆఫ్టర్ 30 తర్వాతనే పడిపోతుంది ఇప్పుడున్న ఆహార తిండి లొలికి. ఇక మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, మన జిందగీ ఏమైపోయింది అని అంటే హ్యాష్ట్యాగ్లకు చాలా దగ్గరగా అయిపోయినాం, ఫ్యామిలీ ట్యాగ్స్లకు బాగా దూరం అయిపోయినాం ఫ్రెండ్స్. ఎకానమీ కొలాప్స్ అవుతున్నది, వర్కర్లు లేరు, సిటీలు కాలిపోతున్నాయి, సివిల్ వార్లు అవుతున్నాయి, మన వారసత్వం లేదు, వెల్త్ నాశనం అవుతుంది, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్లో పోతుంది. అరే మీకు తెలుసా ఫ్రెండ్స్, 17 యూరోపియన్ నేషన్స్ ఏం చెప్తున్నాయి తెలుసా? మీకు పైసలు ఇస్తాం పిల్లలు కానీ ఉండరు అని అంటుంది. రష్యాలో ఆఫ్టర్ 10 తర్వాత ఇంటర్నెట్ బంద్ చేస్తారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సంసారాలు చేయరురా అని. ఇగో ఇది పరిస్థితి. ఫెమినిజం ఆర్ ఈ మేల్ సింగిల్ సెన్సేషన్ అని అంటున్నాం కదా, ఇది ఫ్రీ చేయలే ఎవరిని. మన నాగరికతను ఎక్స్టెన్షన్ చేసే ప్రక్రియ. మళ్ళీ ఆడెందుకో వాడతలేడు, ఆడెందుకో పట్టించుకుంటలేడు ముస్లిమోడు. చెప్పినా కదా మనమే పైశాచిక ఆనందం. వెస్టర్న్ కంట్రీస్కి ఏమన్నా వచ్చినాయంటే మనకు ఒక పైశాచిక ఆనందం. ఇది ఇలా గిరీష్ గారు మాట్లాడతలేడు బ్రదర్, ఒకసారి మీరు ఆలోచించుండ్రి, నేను మాట్లాడతలేను. మన పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు కూడా మాట్లాడినారు. నీ నాగరికత ఉండాలనంటే వేరీ మినిమం మన బర్త్ రేట్, ఫర్టిలిటీ రేట్ అనేది 3 ఉండాలా అని అన్నాడు. ద విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు, బర్త్ రేట్ పెంచుండ్రి, లేకపోతే జపాన్ చేసిన మిస్టేక్లు మనం చెయ్యొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. అరే కదా అంతా వదిలిపెట్టు, మన డింకాగాడు ఉన్నాడు కదా, డిఎంకే వాడు, ఉదయనిధి స్టాలిన్, ఆయన ఏమన్నాడు? తమిళనాడు యొక్క నాగరికత భారతదేశంలో మనం కొనాకి వినిపించాలనంటే మన బర్త్ రేట్ పెంచాలా అని చెప్పి మాట్లాడాడు. నేనెంత రవ్వంతా. ఈ కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే ఒక 4 షేర్ చేయరు ఫ్రెండ్స్. మోరోవర్
ఫ్యామిలీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సింగిల్హుడ్ అనేది సెన్సేషన్ కాదు. నీ తల్లిదండ్రుల తర్వాత నిన్ను గుండెకు హత్తుకొని చూసుకునేది నీ భార్య. అట్లనే నీకేమన్నా అయితే తల్లడిల్లేది కూడా నీ భర్త. ఈ కంటెంట్కి ఇట్లా నచ్చితే నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. నచ్చకపోతే ఉతికారేయండి, జర ఆధారాలు పెట్టి ఆరేయండి. అండ్ కమెంట్ జర నచ్చితే జర మంచిగా ఉన్నది అని చెప్పి జర కమెంట్ పెట్టుర్రు. ఇప్పుడు కమెంట్ పెడితే జర మాకు ఒక ఆనందం ఉంటుంది. అబ్బా పెట్టిర్రు చూసిర్రు అని ఒక ఆనందం ఉంటుంది. అండ్ మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్టయితే QR కోడ్ కనిపిస్తుంది, దయచేసి యూ మే ప్లీజ్ డొనేటస్. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. ఈ యాడ్స్ కూడా ఉంటాయి. ఇక మీరు మా సర్వైవల్ కూడా మేము చూసుకోవాలి కాబట్టి మేము ఫస్ట్ టైం ఒక అడ్వర్టైజ్మెంట్స్ రావాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్. భారత్ మాతాకి జై.